పాకిస్తాన్ అనేది దాని మూలాల్లోనే సమస్య ఉంది. నిజానికి పాకిస్తాన్ ఏర్పాటు చేయడం దగ్గర నుంచే సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ పరిణామాలే మనం ఇప్పుడు కూడా చూస్తున్నామని మీరు అన్నది. సరే, రీసెంట్గా కొన్ని గ్లోబల్ డెవలప్మెంట్స్లో భాగంగా, ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ జియోపాలిటికల్ డెవలప్మెంట్స్లో భాగంగా చూస్తే అటు టర్కీ వారికి సపోర్ట్ చేస్తోంది, చైనా సపోర్ట్ చేస్తోంది, అండ్ ఈవెన్ అజర్బైజాన్ కూడా ఉంది. అటు తాలిబాన్ల నుంచి తాలిబాన్లకు అండ్ పాకిస్తాన్కి మధ్య ఒక ప్రతిష్టంభన మొదలైంది. ఇంతకుముందు అంతా కూడా ఒకటే అనుకున్న సందర్భం. ఆఫ్ఘనిస్తాన్ని ఆపరేట్ చేయాలంటే పాకిస్తాన్తోనే ఆపరేట్ చేయాలనే ఉద్దేశంతో యుఎస్ ఇబ్బడి ముబ్బడిగా ఫండ్స్ ఇచ్చేది. నిజానికి ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళకున్నటువంటి ఆ హక్కానీ ఫ్యాక్షన్ కానీ వాటికి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా పాకిస్తాన్ కంట్రోల్ చేసేది. బట్ ఈ మధ్య కాలంలో పాకిస్తాన్కి కొంచెం కొరకరాని కొయ్యగానే ఆఫ్ఘనిస్తాన్ మారిందేమో అనిపిస్తోంది. ఇప్పుడు టీటీపీ వ్యవహార శైలి కావచ్చు, అండ్ రీసెంట్గా ఐఎస్కేపీ ఉంది కదా, ఇస్లామిక్ స్టేట్, ఐసిస్కి సంబంధించినటువంటి ఖొరాసాన్ ప్రావిన్స్కి సంబంధించినటువంటి టెర్రరిస్టులని అరెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక పాకిస్తాన్ తాలిబాన్లకు మధ్య నెలకొన్నటువంటి ప్రతిష్టంభన ఏ రకంగా భారత్కు ఉపకరిస్తుంది, అండ్ వాళ్ళిద్దరికి మధ్య జరుగుతున్నటువంటి జగడం గురించి, రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి ఏం చెప్తారు? పాకిస్తాన్ అన్న దేశం ఏర్పడినప్పటి నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్లలో మౌలికంగా పాకిస్తాన్ పట్ల వాళ్ళకున్న అభిప్రాయంలో మార్పు లేదు. అంటే జాహిర్ షా వాళ్ళ రాజు ఉన్నప్పటి నుంచి తీసుకుంటే కూడా ఇప్పుడున్నటువంటి తాలిబాన్ వరకు కూడా వీళ్ళు ఎవ్వరూ కూడాను ఆ డూరన్ లైన్ని యాక్సెప్ట్ చేయలేదు. బ్రిటిష్ వాళ్ళు ఆర్టిఫిషియల్గా గీసినటువంటి లైన్, పష్తూన్ ఏరియాని 2 ముక్కలు చేశారు, బలూచీలను 3 ముక్కలు చేశారు. ఒక ముక్క ఏమో పాకిస్తాన్లో ఉన్నది, ఒక ముక్కేమో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నది, ఇంకొక ముక్కేమో ఇరాన్లో ఉన్నది. సిస్టాన్ బలూచిస్తాన్ అన్న ప్రాంతం ఇరాన్లో ఉన్నది. ఈ గీతలు గీసి అదే పనిగా ప్రజల్ని 2 ముక్కలు చేసినటువంటి పరిస్థితి. మనం కూడా ముక్కలు చేశారు, పంజాబ్ని 2 ముక్కలు చేశారు, బెంగాల్ని 2 ముక్కలు చేశారు, అలాగే మనకు ఇక్కడ మనకు కాశ్మీర్ 2 ముక్కలైంది. ఇవన్నీ కూడా 2 ముక్కలు చేశారు. ఇది భారత భూఖండమే కదా, ఎక్కడ పోయినా అదే చేశారు వాళ్ళు. మనకు చూస్తే కనుక కుర్దులను 4 ముక్కలు చేశారు. అలాగే మనకు ఇతరత్ర ఏవైతే ఈ మైనారిటీ ప్రాంతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా 2-3 ముక్కలు చేశారు. ఇజ్రాయెల్, పాలెస్టీన్ అని 2-3 ముక్కలు చేశారు. కాబట్టి వాళ్ళ నైజమే అది. ఎల్లప్పుడూ వీళ్ళు కొట్టుకుంటూ ఉండాలి, వీళ్ళు కొట్టుకుంటూ ఉంటే వీళ్ళని మనం అధీనంలో ఉంచుకోవచ్చు అన్నటువంటి ఒక నేరేటివ్ కోసం, ఒక ఆలోచన కోసం బ్రిటన్ అలాగే యుఎస్ఏ వీళ్ళిద్దరూ కలిసి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ యొక్క జాగ్రఫీని వాళ్ళు నిర్ణయించారు వాళ్ళు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ అప్పటి నుంచి ఇంతవరకు కూడా ఈ యొక్క లైన్ యాక్సెప్ట్ చేయలేదు, డూరన్ లైన్ యాక్సెప్ట్ చేయలేదు. మధ్యలో తాలిబాన్ మొదటిసారి వచ్చినప్పుడు వాళ్ళు పాకిస్తాన్ ఆధారంతో వాళ్ళు బతికారు కాబట్టి కొంత పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒత్తాసు పలికారు వాళ్ళు. కానీ ఇప్పుడు 2వసారి మళ్ళీ తాలిబాన్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఈ డూరన్ లైన్ని యాక్సెప్ట్ చేసే దిశగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తే కనుక దాన్ని తాలిబాన్ తిరస్కరించింది. డూరన్ లైన్ మీద వాళ్ళ బార్డర్స్ ఏవైతే ఉన్నాయి, స్పిన్ బోల్డోక్ కావచ్చు, మనకు ఇతరత్ర వాళ్ళకు 2-3 ప్రాంతాల్లో ఎక్కడైతే మనకు తోర్కాం బార్డర్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో అంతా కూడా 2 తాలిబాన్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ఇద్దరు కొట్టుకొని చాలామంది చనిపోయారు కూడా ఈ రీసెంట్ పాస్ట్లో. కాబట్టి క్రమేపీ పాకిస్తాన్ జారిపోతుంది తాలిబాన్. వాళ్ళ ఇప్పుడు కూడా చూస్తే కనుక పాకిస్తాన్ భారతదేశం ఇద్దరి మధ్యలో క్రికెట్ మ్యాచ్ జరిగితే పాకిస్తాన్ ఓడిపోతే కనుక సంతోషించే వాళ్ళలో భారతీయుల కంటే ఎక్కువ ఆఫ్ఘన్లు ఉన్నారు. కాబట్టి వాళ్ళలో పాకిస్తాన్ పట్ల వ్యతిరేకత, కోపము అన్నది, అసూయ అన్నది చాలా తీవ్ర స్థాయిలో ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే తాలిబాన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని శిక్షించాలి అన్న దృష్ట్యా పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేసిందంటే రమారమి 10 లక్షల మంది ఆఫ్ఘన్లను ఆ దేశానికి మళ్ళీ వెనక్కి పంపించేసింది. వాళ్ళు ఈ యొక్క సోవియట్ యూనియను, అమెరికా ఇద్దరి మధ్యలో యుద్ధం ఉన్నప్పుడు వాళ్ళు అందరూ వచ్చేసి పాకిస్తాన్లో సెటిల్ అయ్యారు. 2 తరాలు అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. ఆఫ్ఘనిస్తాన్ ఏంటో వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళు పెరిగిందంతా క్వెట్టాలోనో లేకపోతే బలూచిస్తాన్లోనో లేదా కరాచీలోనో ఈ ప్రాంతాల్లో వాళ్ళు పెరిగారు. పిల్లలు పుట్టారు, మనవాళ్ళు కూడా పుట్టారు. ఆ మనవాళ్ళు అయితే ఇంతవరకు ఆఫ్ఘనిస్తాన్ ఏంటో వాళ్ళ జన్మలో ఎప్పుడు వెళ్ళలేదు. వాళ్ళందరినీ పట్టుకుని తీసుకెళ్ళి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కి పంపించారు. ఇవంతా కూడా ఆల్రెడీ ఒక ఎకనామిక్గా చాలా దెబ్బతిన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ 10 లక్షల మంది వస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తోంది చైనా, అక్కడ ఉన్నటువంటి ఖనిజాలన్నీ తీసుకోవడానికి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో యాడ్ చేసుకుంటోంది. అమెరికాకు వాళ్ళ యాక్సెస్ కావాలి, మళ్ళీ వాళ్ళ బగ్రామ్ ఎయిర్బేస్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం అమెరికా చేస్తోంది. ఈ శక్తులన్నీ ప్రయత్నం చేస్తున్నాయి. కానీ నిజంగా వాళ్ళకు సాయం చేస్తోంది ఎవరు? భారతదేశం. మనం ఉచితంగా ఎన్నో లక్షల టన్నులు
మనం ఏమంటారంటే ఇది మన ఆహార పదార్థాలు వాళ్ళకి పంపిస్తున్నాం, మందు సామాను పంపిస్తున్నాం. వాళ్ళ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఏదైతే ఉందో అది నడిపించాలంటే భారతదేశం దగ్గర నుంచి మందులు వెళ్తేనే నడుస్తుంది. అది అన్ని విధాలా మనమే వాళ్ళని సాయం చేస్తున్నాం మనం. కాబట్టి తాలిబాన్ లాంటి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూడా కంప్లీట్గా ఈరోజు భారతదేశాన్ని సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ వ్యతిరేకంగా నిలబడినటువంటి అంశం మనం చూస్తున్నాం. మనం పాకిస్తాన్ అక్కడికి వెళ్ళి ఏదైనా చేయాలని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని తిప్పికొట్టేటువంటి పరిస్థితి కూడా ఈరోజు చూస్తున్నాం. టీటీపీని ఏదో విధంగా మీరు కంట్రోల్ చేయండి, మీ దేశంలో ఉన్నటువంటి టీటీపీ క్యాడర్ని మాకు అప్పచెప్పండి అని పాకిస్తాన్ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తుంది. టీటీపీ తర్వాత అఫ్ఘాన్ తాలిబాన్ రెండు వేరే కాదు, ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. టీటీపీ యొక్క ఆలోచన కూడా వాళ్ళ అమీర్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి హైయెస్ట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు కూడా అమీరే అని చెప్పి వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు టీటీపీ. కాబట్టి ఈ యొక్క ఐడియాలజికల్ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోతుంది. పాకిస్తాన్ ఏంటి, మేము ఇస్లాంకి ఠేకేదారులను చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిన తాలిబాన్ మాకంటే ఇస్లాం మీకు తెలుసా, మేము చేస్తున్నటువంటి షరియా కావచ్చు, మేము చేస్తున్నటువంటి ఇస్లామిక్ ప్రభుత్వం కావచ్చు మీ దగ్గర లేదు, కాబట్టి మీరు కూడా ఈ ఇస్లామిక్ ప్రభుత్వాన్ని మీరు తీసుకురండి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి ప్రతిస్తంభన ఇది. ఈ ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఏ సిద్ధాంతం కూడాను వాళ్ళు చెప్పేటువంటి అంశాలు వేరే, నిజంగా చేసేటువంటి అంశాలు చాలా వేరే. పెక్యులారిటీ మనం ఇక్కడ చూడొచ్చు అంటే అర్మేనియాలో చూడొచ్చు. అర్మేనియాని సమర్థిస్తున్నది ఏ దేశాలు? షియా దేశమైనటువంటి ఇరాన్ సమర్థిస్తోంది. అర్మేనియా క్రిస్టియన్ మెజారిటీ స్టేట్, కానీ దానికి సమర్థన ఎక్కడి నుంచి వస్తుంది? ఇరాన్ నుంచి. షియా దేశమైన ఇరాన్ నుంచి వస్తుంది, కాఫిర్ దేశమైనటువంటి భారతదేశం నుంచి వస్తుంది. ఈ రెండు దేశాలు దాన్ని సమర్థిస్తున్నాయి. దాన్ని అపోజ్ చేస్తున్న దేశం ఎవరు? అర్మేనియాకి వ్యతిరేకంగా ఉన్న దేశం ఏంటి? అజర్బైజాన్. అజర్బైజాన్ షియా మెజారిటీ దేశం. షియా మెజారిటీ దేశం అయిన అజర్బైజాన్, షియా మెజారిటీ అయిన ఇరాన్, వీళ్ళిద్దరూ కలిసి పనిచేయాలి కదా, కానీ ఇరాన్కి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు షియా మెజారిటీ దేశం అర్మేనియా వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళని సహాయం చేస్తోంది ఎవరు? యహూదీ జ్యూస్ ఎవరైతే ఉన్నారో ఇజ్రాయెల్ వాళ్ళని సపోర్ట్ చేస్తుంది. సో ఎంత కిచిడి ఉంది చూద్దాం. భారతదేశం ఇజ్రాయెల్ మళ్ళీ ఫ్రెండ్స్, ఇరాన్ భారతదేశం ఫ్రెండ్స్. గతంలో ఆఫ్కోర్స్ ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ జరగకముందర అజర్బైజాన్కి మనకి మంచి సంబంధాలే ఉండేవి. కాబట్టి ఈ కిచిడీలో ఒక థియేటర్లో మిత్రులు, ఇంకో థియేటర్లో శత్రువులు. అర్మేనియాలో మనం ఇరాన్కి, మనకు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మనం పనిచేస్తున్నాం. పినాకా మల్టీ బ్యారల్ రాకెట్లు ఇచ్చాం వాళ్ళకి, చాలా అద్భుతమైన అస్త్రాలు ఇచ్చాం మనం వాళ్ళకి. కౌంటర్గా వీళ్ళకు అజర్బైజాన్కి ఇజ్రాయెల్ సప్లై చేస్తుంది. కాబట్టి ఇది ఇస్లాం కోసం ఏదో పనిచేస్తున్నాం ఠేకేదారులం అని చెప్పేదంతా కూడా కళ్ళ. ఈరోజు జింగ్జియాంగ్లో అంత పీడిస్తుంటే ముస్లిమ్స్ని పాకిస్తాన్ ఊరికి ఉండేదని మాట్లాడరే వాళ్ళు. ఇస్లాంకి మేమే ఠేకేదారులు అని చెప్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీ ఓఐసీ నోరు మెదల్పదే. మరి ఇరాన్ మరి ఇంత ముస్లిం పట్ల వాళ్ళంతా ఠేకే తీసుకున్నటువంటి వాళ్ళు మనకు ఇజ్రాయెల్ని ఆమూలాగ్రంగా పెకలించాలి, నాశనం చేయాలి అన్నటువంటి ఇరాన్ మరి జింగ్జియాంగ్ గురించి ఎందుకు మాట్లాడరు వీళ్ళు? టర్కీ కశ్మీర్లో ఏదో చాలా డిస్ప్యూటెడ్ స్టేటు, ఇది ముస్లింని భారతదేశం పీడిస్తోంది, ఎట్టి పరిస్థితుల్లో నేను పాకిస్తానే సమర్థిస్తాను అని కొత్త ఖలీఫ్ రిచెప్ తయ్యబ్ ఎర్డోగాన్ టర్కీ అధినేత ఆయన చెప్పిన అతను మరి జింగ్జియాంగ్ గురించి ఎందుకు మాట్లాడు? అంటే పైసలు ఎక్కడున్నాయో అక్కడ వీళ్ళ నోరు మూత పడతాయి. ఇలా అర్థం చేసుకోవాలి. కరెక్ట్. జియో పాలిటిక్స్ అంతా ఇలాగే ఉంటుంది. కాబట్టి భారతదేశం కంటే కూడా వాళ్ళకు ఇంకెక్కడో స్ట్రాటజీగా వాళ్ళకు చైనానో ఇంకెవరో వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నారు. అందుకని వాళ్ళు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఈరోజు నిజమైన మిత్రుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశమే ఉన్నది వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ఘాన్ క్రికెట్ టీం కూడా భారతదేశమే మనం వాళ్ళకి రక్షణ ఇస్తున్నాం. వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఇదే, ఎందుకంటే ఎవరు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఆడేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ హోమ్ గ్రౌండ్ భారతదేశమే. భారతదేశంలో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళకి మెయిన్ స్పాన్సర్స్ కూడా భారత కంపెనీలే వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. కరెక్ట్. ఐపీఎల్లో వాళ్ళు రాణిస్తున్నారు. మనకు రషీద్ కావచ్చు, వీళ్ళంతా చాలామంది అక్కడ, మనకు నూర్ మహమ్మద్ చాలామంది ఇక్కడ ఆడుతున్నారు. వాళ్ళకి ఆ నైపుణ్యం ఇచ్చింది కూడా భారతదేశం. కాబట్టి ఒక స్ట్రాటజీగా మనం అక్కడ కూడా పెట్టుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఆపరేషన్ సింధూర్ సమయంలో మన కీలకమైనటువంటి ఆఫీసర్లు కాబూల్కి వెళ్ళొచ్చారు. వాళ్ళ డెప్యూటీ ఫారెన్ మినిస్టర్ కూడా భారతదేశంకి వచ్చాడు. ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం పాకిస్తాన్ చేసింది. మనం వేసిన బాంబులు ఆఫ్ఘనిస్తాన్ మీద పడ్డాయని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ తెలుసు మనం వేసింది అటాక్ అవ్వలేదు అని వాళ్ళు తెలుసు. ఓకే. కాబట్టి అది ఫస్ట్ డిస్మిస్ చేసాం. రెండవది, కాబుల్ నుంచి వస్తున్నటువంటి నీళ్ళని కూడా ఆపమని వాళ్ళని కోరాం మనం. ఆపరేషన్ సింధూర్లో మనం ఇక్కడైతే ఇండస్ వాటర్ ట్రీటీ దృష్ట్యా మనం నీళ్ళు ఆపగలుగుతున్నాం. ఆ సైడ్ నుంచి కూడా కాబులు, ఖుర్రం రెండు నదులు అక్కడి నుంచి వస్తాయి, మేజర్ నదులు.
అవి అటాక్ ఆ ప్రాంతం నుంచి వచ్చి మన ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి వచ్చి సింధు నదిలో కలుస్తాయి. ఆ 2 నదుల జలాలు కూడా ఆపని అంటున్నాం. ప్లస్ అక్కడ డ్యాములు కట్టడానికి మేము ఫండింగ్ ఇస్తామని చెప్పాము తాలిబాన్కి. సో మనం దాన్ని స్ట్రాటజిక్గా అక్కడ వాడుకోబోతున్నాం. సో శత్రువుకు శత్రువు మన మిత్రుడు కాబట్టి ఇటువంటి స్ట్రాటజీ మనం కూడా చేస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ సరే అది కూడా కోలుకునేటువంటి పరిస్థితి లేదు. స్త్రీలను పక్కన పెట్టారు, అక్కడ కిరాతంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఇవన్నీ తెలిసిన విషయాలు మనకు. కానీ మనం అటువంటి పరిస్థితిలో కూడా మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కోసం, భారతీయ ఇంట్రెస్ట్ కోసం అక్కడ కూడా మనం పాగా వేసుకూర్చున్నాం. ఇవన్నీ జీర్ణించుకోలేకనే చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు ఈ దుశ్చర్య చేశారు. చంపదెబ్బ కొట్టినా కానీ కూడా అమెరికా మళ్ళీ వచ్చి వాళ్ళు సమర్థించింది. కరెక్ట్. సో ఇదంతా కూడా ఒక జియో స్ట్రాటజీలో మిత్రులు ఎవరు లేరు, ఎవరికి నీతి వాక్యాలు చెప్పేటువంటి అధికారాలు ఎవరికీ లేవు. వాళ్ళు చెప్పే నీతి వాక్యాలు అన్నీ కూడాను ఇంకొకరికి వర్తిస్తాయి కానీ వాళ్ళకి వర్తించవు. వాళ్ళ ఇంట్రెస్ట్ కోసమే అందరూ చూస్తారు. రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.